health. Reboot your body. Omega 3 oil extracted from algae. Strong heart, sharp mind, healthier you. ఈ షోల్డర్ పెయిన్ ఎక్కువ డయాబెటిక్స్కి వచ్చే షోల్డర్ పెయిన్ ఫ్రోజన్ షోల్డర్ ఉంటుందండి. డయాబెటిక్స్, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఏమవుద్దంటే వాళ్ళ కండరాలన్నీ కూడా కొంచెం వీక్గా ఉంటాయి. కొలాజన్ డిప్లీషన్ వస్తుంది. సో దానివల్ల షోల్డర్ జాయింట్ ఇలా మూవ్మెంట్ అయ్యే జాయింట్ ఉంటుంది కదా, అది బిగుసిపోద్ది అనమాట. నెమ్మదిగా బిగుసిపోతుంది. బిగుసిపోయిన తర్వాత ఒక పాయింట్లో వాళ్ళకి పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆ ఫ్రోజన్ షోల్డర్ అనేది, దానికి టెక్నికల్ టర్మ్ అదెసివ్ క్యాప్సులైటిస్ అంటాము. ఆ ఫ్రోజన్ షోల్డర్ అనేది ఒక 18 months ప్రాసెస్. అది బాడీ ఏం చేస్తుందంటే ఫస్ట్ పెయిన్ బాగుంటుంది, మూమెంట్ ఉంటుంది, కానీ పెయిన్ వస్తుంది స్టార్టింగ్. తర్వాత ఏమవుతుంది, పెయిన్ తగ్గుతుంది, మూమెంట్ తగ్గుతుంది. తర్వాత అసలు ఏం పెయిన్ ఉంటుంది, కానీ మూమెంట్ కూడా పోద్ది. సో ఇలా నెమ్మదిగా షోల్డర్ అనేది కంప్లీట్ కాంట్రాక్ట్ అయిపోతుంది అనమాట. సో కొంతమందికి ఇక్కడ వరకు మొత్తం మూమెంట్ చేస్తారు, కానీ పెయిన్ వస్తూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఇక్కడ వరకే వస్తుంది. మనం ఇలా ఇలా తిప్పండి అంటే తిప్పడానికి కూడా రాదు. తిప్పినప్పుడు వెనకాల నొప్పి పడుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే షోల్డర్ దగ్గర బేసికలీ డయాబెటీస్ కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళకి కొంచెం ఆ జాయింట్ గ్యాప్, అది కూడా ఏజ్ రిలేటెడ్ కూడా కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఆ ఎముకలు రాసుకుంటూ ఉంటాయి, దానివల్ల కూడా ఆ షూటింగ్ పెయిన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కలిపి ఆ ఫ్రోజన్ షోల్డర్ అనేది వస్తుంది. సో ఇది ఈ 18 months ప్రాసెస్ ని మనం తగ్గించడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఎట్లాగూ టైం పడుతుంది. ఇదేమి చిట్కా లాగా టక్మన్ టాబ్లెట్స్ ఇవ్వగానే వారం రోజులు తగ్గుతుంది అంటే తగ్గదు. ఎవరైనా మీకు అది ఫ్రోజన్ షోల్డర్ నెల రోజుల్లో ట్రీట్ చేస్తాము, వారం రోజుల్లో ట్రీట్ చేస్తామంటే అది అబద్ధమే. ఎందుకంటే నిజంగా చేయలేము. ఎలా అంటే టాబ్లెట్స్ పెట్టి, ఫిజియోథెరపీ పెట్టి, ఐస్ ప్యాక్స్ పెడితే అదొక స్టేజ్. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే మన దగ్గరకు వచ్చినప్పుడు సివియర్ పెయిన్తో వస్తారు. డాక్టర్ దగ్గరకు వచ్చారంటే పెయినే మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్, పెయినే ఉంటుంది. పెయిన్తో వచ్చినప్పుడు మనం ఐస్ ప్యాక్స్ పెట్టి ఫిజియోథెరపీ స్టాప్ చేసి ఒకసారి జస్ట్ మెడికేషన్స్ పెట్టి ఒక బ్యాగ్ ఇచ్చి ఫస్ట్ రెస్ట్ తీసుకోండి అని చెప్తాం. కానీ ఎక్కువ రోజులు కాదు, వారం రోజుల వరకే ఉంటుంది రెస్ట్. తర్వాత 3 weeks ఏం చేస్తాము, ఐస్ ప్యాక్స్ పెట్టుకుని నొప్పులు తగ్గటానికి టాబ్లెట్స్ తీసుకుని దాంతో పాటు ఫిజియోథెరపీ చేయమని చెప్తాం. ఇది ఒక 4 weeks ఉంటుంది. దాని తర్వాత కూడా పెయిన్ ఉంది అయినా తగ్గలేదు, అప్పుడు మనం జాయింట్ లోపలికి నొప్పి తగ్గడానికి ఇంజెక్షన్స్ ఇస్తాం. ఈ మొత్తం ఇలా ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో 4 weeks వెయిట్ చేస్తాం, అయినా తగ్గలేదు, అప్పుడు మనం మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ చేస్తాం. షోల్డర్ లోపల ఒక కెమెరా పంపించి ఎక్కడైతే మొత్తం బిగిసిపోయిందో అదంతా మనం కట్ చేస్తాం, కట్ చేసి ఫ్రీ చేస్తాం. సో ఇలా గట్టిగా ఉంటుంది కదా, దాన్ని నెమ్మదిగా రిలీజ్ చేస్తాం. అలా రిలీజ్ చేయగానే ఒక 5-6 years మనకి జాయింట్ మొబిలిటీ వస్తుంది. అయితే ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక 3 to 4 months ప్రాసెస్. ప్లస్ ఒక 100 మంది పేషెంట్ చూస్తే 90 మందికి నొప్పి తగ్గించి ఫిజియోథెరపీ చేస్తే తగ్గిపోద్దండి. మిగతా 10 మందిలో 9 మందికి ఇంజెక్షన్ ఇస్తే తగ్గిపోద్ది. పాపం ఒక్కరికే సర్జరీ అవసరం పడుతుంది. అంటే ఫ్రోజన్ షోల్డర్ అంటే అది మొత్తం ఫ్రీజ్ అయిపోయి ఉంటుందా? అంతే, అందుకనే ఫ్రోజన్ అంతా క్యాప్సూల్, అక్కడ ఆ జాయింట్ మూవ్ అయ్యే జాయింట్ పట్టుకుంటది కాబట్టి క్యాప్సూల్ ఫ్రీజ్ అయిపోతుంది. డయాబెటిక్స్ లో కాకుండా మనం ఇంకా థైరాయిడ్ పేషెంట్స్ లో, ఇంకా థైరాయిడ్, డయాబెటిక్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వీళ్ళలో ఖచ్చితంగా ఉంటాయి. నార్మల్ పీపుల్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. చాలా మంది ఐదర్ లెఫ్ట్ సైడ్ పడుకుంటారు ఆర్ రైట్ సైడ్ పడుకుంటారు. ఇలా పడుకునే వాళ్ళకి ఈ ప్రాబ్లం ఎక్కువ. అంటే ఇలా పడుకుంటారు, దిండిలా ఉంటుంది, ఇలా పట్టుకుంటారు, మొత్తం బరువు దీని మీద వస్తుంది ఆల్మోస్ట్. అంటే కొంతమంది తిరగరు కూడా. కొంతమంది చాలా మంది ఏంటంటే ఒక 400 సార్లు 500 సార్లు తిరుగుతూ ఉంటారు అటు ఇటు. అలా తిరగకుండా ఒకటే సైడ్ పడుకునే వాళ్ళకి మాత్రం ఈ ప్రాబ్లం చాలా ఎక్కువ. ఎస్పెషల్లీ లేడీస్ లెఫ్ట్ షోల్డర్ చాలా కామన్ చూస్తాం అన్నమాట. లేడీస్ లెఫ్ట్ షోల్డర్ డయాబెటిక్స్ ఖచ్చితంగా ఉంటుంది ఫ్రోజన్ షోల్డర్. అయితే ఇది 18 months వరకు అట్లా మెయింటైన్ అవుతూనే ఉంటుందా డాక్టర్ గారు జనరల్ గా? లేదు, మనం అంటే మా దగ్గర రాకపోతే 18 months పడుతుంది, వస్తే ముందే తగ్గుతుంది. దానంతరికి అయితే మళ్ళీ తర్వాత 18 months తగ్గిపోద్దా? తగ్గిపోదు, అంటే పెయిన్ తగ్గిపోద్ది, మనకు ఆ ప్రాబ్లం ఉంటుంది కదా, ఇంకా స్టిఫ్ ఉంటుంది కదా. అవును, ఆ స్టిఫ్నెస్ తగ్గిపోదు, స్టిఫ్నెస్ అట్లే ఉంటుంది. జనరల్ గా మాకు ఏదైనా షోల్డర్ పెయిన్ కాదు, మోకాలు నొప్పులు కాదు, తలనొప్పి కాదు, ఏదో ఒక పెయిన్ వస్తే పెయిన్ కిల్లర్స్ వాడతాము. ఇప్పుడు ఆ పెయిన్ కిల్లర్స్ వాడుతున్నాము, ఆ పెయిన్ ఎలాగే ఉంటుంది అంటే ఒక నార్మల్ పెయిన్ తగ్గడానికి ఇన్ని రోజులు పడుతుంది, ఇది ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పెయిన్ ఇన్ని రోజులు అయితే తగ్గదు, అట్లా ఏమైనా ఉంటుందా డాక్టర్ గారు? అంటే నేనైతే పెయిన్ కిల్లర్స్, ఎవరైనా సరే పెయిన్ కిల్లర్స్ మీ అంతటి మీరు తీసుకోవడం కరెక్ట్ కాదండి. ఎందుకంటే మనం మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు ఇండియాలో ఎస్పెషల్లీ ఎన్నో డ్రగ్స్, బ్యాన్ డ్రగ్స్ కూడా నడుస్తూ ఉంటాయి. సో దానివల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడం ఇవన్నీ ఉంటాయి. సో అసలు పారాసెటమాల్ మించి ఏ టాబ్లెట్ కూడా మీ అంతటి మీరు వేసుకోకూడదు. పారాసెటమాల్ కూడా ఎంత డోస్ వేసుకోవాలో అంతే వేసుకోవాలి, దానికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కొంతమందికి రియాక్షన్స్ కూడా వస్తాయి. సో డెఫినెట్లీ మీకు పెయిన్ ఉంది, మీరు ఈ పెయిన్ పరిధిలో మీకు
ఇది నేను భరించలేను అని అనుకుంటే డాక్టర్ దగ్గర రావడం ఇంపార్టెంట్. అది మైగ్రేన్ అవ్వండి, అదే తలనొప్పి అవ్వనివ్వండి, భుజం నొప్పి కానీ, మోకాల నొప్పి కానివ్వండి. డాక్టర్ పెట్టిన పెయిన్ కిల్లర్స్ మాత్రమే తీసుకోవాలి, అన్ని రోజులే తీసుకోండి. ఓకే. అంతకన్నా సరే మీరు అంతకుముందు నాకు ఒక 1 month బ్యాకో లేకపోతే 1 year బ్యాకో భుజం నొప్పికి డాక్టర్ ఈ నొప్పి మందు ఇచ్చాడు, మళ్ళీ అదే మందు నేను వేసుకుంటాను, ఫోన్ చేసి అడగాల్సిన అవసరం లేదు అని అనుకుంటే తప్పండి. అట్లా చేయకూడదు. ఎందుకంటే 1 year అయిపోయింది. సో మీకు అసలు ఆ నొప్పి దీని వల్ల తెలియదు, వేరే దాని వల్ల తెలియదు, అన్నెసరీ మెడికేషన్ చేసుకుంటారు. మీరు మెడికేషన్ చేసుకున్నారు, బానే ఉంది, అది తగ్గలేదు, మీరు హాస్పిటల్కి వచ్చారు, అప్పుడు ఐవీ మెడికేషన్ పెడతాం. కొంతమందికి ఐవీ లైన్ పెట్టి దాంట్లో మెడికేషన్ పెడతాం. అప్పుడు ఇంకా ఎక్కువ ఆల్రెడీ తీసుకుంటున్నారు తెలియకుండా, నెల రోజు మెడికేషన్ తీసుకుంటున్నారు, మళ్ళీ మెడికేషన్ ఇస్తాం. సో ఇదంతా కిడ్నీ మీద ఎఫెక్ట్ పడతా ఉంటుంది, కిడ్నీ మీద, లివర్ పైన. సో నా సజెషన్ ఏంటంటే మీ అంతటి మీరు ఏ టాబ్లెట్స్ వేసుకోకూడదు, డాక్టర్ సూపర్విజన్ ఉండాలి. ఎందుకంటే ఇవాళ రేపు ఇంకా ఎక్కువ అవుతున్నాయి ఎలర్జిక్ రియాక్షన్స్ టు మెడికేషన్స్, ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే ఇండియా ఈజ్ ఆల్సో బికమింగ్, చాలా పాపులేషన్ పెరుగుతుంది, దాంతో కమర్షియల్ వాల్యూస్ పెరుగుతున్నాయి. సో వాటి వల్ల ఏమవుతుందంటే ఫార్మాస్యూటికల్స్ లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అడల్టరేషన్ కూడా ఉంటది. సో అందుకని మీ అంతటి మీరు టాబ్లెట్స్ కొన్నా కూడా అంతకు ముందు ఇచ్చిన టాబ్లెట్ ఇవ్వు బాబు అని అడిగినా కూడా ఆ క్వాలిటీ ఎట్లా ఉందో లేదో కూడా తెలియదు. పెయిన్ కిల్లర్స్ అయితే నో పెయిన్ కిల్లర్స్, బై యువర్ సెల్ఫ్, నో పెయిన్ కిల్లర్స్. ఇప్పుడు రకరకాల స్ప్రేస్, ఇప్పుడు ఇది షోల్డర్ పెయిన్ వచ్చింది, భరించలేనిదిగా ఉంటుంది, స్ప్రేస్ కానీ రకరకాల ఆయిల్స్ కానీ ఉంటాయి కదా డాక్టర్ గారు, అవి వాడచ్చు. నోట్లో వేసుకోండి ఏదైనా సరే. చర్మం పైన ఓలిని జెల్ కొట్టారు, ఫ్లెక్సాబెన్స్ అని ఉంటుంది, అది కొట్టారు, మర్దన చేశారు, అవన్నీ పర్లేదు, అవి చేయొచ్చు. కానీ కడుపులోకి ఏమి వేసుకోవద్దు, ఎందుకంటే బాడీ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు స్ప్రే కొట్టారు, సరే ఆ స్ప్రే బాగాలేదు, పనిచేయదు అంతే, లేకపోతే చర్మం మీద ఏమైనా అవ్వచ్చు, అంతకన్నా వర్స్ ఏం అవ్వదు. టాబ్లెట్స్ తీసుకోవటము, లోపలికి వేరే సప్లిమెంట్స్ తీసుకోవటము, నేను ఆయన ఎవరో వచ్చారు అదొక మెడిసిన్ ఇచ్చారని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి వేరే తీసుకోవటం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే మనం షోల్డర్ పెయిన్ గురించి ఫ్రోజన్ షోల్డర్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, డయాబెటిక్స్ లో ఈ పెయిన్ వచ్చింది డాక్టర్ గారు, వెంటనే వచ్చిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందేనా? అంటే పెయిన్ ఎవరైనా థ్రెషోల్డ్ అమ్మా, ఎవరి థ్రెషోల్డ్ వాళ్ళకు ఉంటుంది. కొంతమందికి పెయిన్ భరించే కెపాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది, కొంతమంది చాలా తక్కువ ఉంటుంది. సో మన దగ్గరకు వచ్చినప్పుడు సివియర్ పెయిన్ ఉన్న వాళ్ళే వస్తారు, లేకపోతే అందరికి ఇప్పుడు చాలా వరకు అవగాహన పెరిగింది. ఫ్రోజన్ షోల్డర్ గురించి ఒకసారి యూట్యూబ్ లో కొడితే ఏం చేయాలో చెప్పేస్తారు, చిట్కాలు ఉంటాయి, డాక్టర్ ఫోన్ చేసి మందులు ఇస్తారు. డయాబెటిక్స్ లో ఇది వస్తుందని తెలియదు కదా డాక్టర్ గారు, అదేదో నరం పట్టేసింది దాని ఇది నవ్వు పెయిన్ వస్తుంది ఎలా అనుకుంటూ ఉంటారు. అవును, కరెక్ట్, మీరు అనేది కరెక్ట్. డయాబెటిక్స్ లో వాళ్ళకి తెలియకపోవచ్చు, బట్ ఇదే కొంతమంది ప్రాబ్లం ఏంటంటే డయాబెటిక్స్ లోనే అది మెడ నుంచి నొప్పి పెడుతుందా, భుజం నుంచి నొప్పి పెడుతుందా అన్న ప్రాబ్లం ఉంటుంది అన్నమాట. సో మెడ నుంచి నొప్పి పెడుతుంది అనుకున్నప్పుడు తొందరగా వస్తే బెటర్. ఏ పెయిన్ అయినా కానీ స్టార్ట్ అవుతున్నప్పుడు వెళ్తే మంచిది, స్టార్ట్ అవుతున్నప్పుడు వెళ్తేనే బెటర్. ప్రత్యేకమైన జాగ్రత్తలు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇలాంటి పెయిన్స్ రాకుండా ఏమైనా ఉంటాయి డాక్టర్ గారు? షోల్డర్ పెయిన్ ఎస్పెషల్లీ ఏంటంటే, షోల్డర్ ఒక టైప్ ఆఫ్ జాయింట్ అమ్మా, చాలా దాన్ని లేజీ జాయింట్ అనొచ్చు. లేజీ జాయింట్ అంటే మీరు ఇప్పుడు షోల్డర్ ని పని ఇవ్వలేదు అనుకోండి, అది పని చేయడానికి ఇష్టపడదు. సో షోల్డర్ జాయింట్ ఎప్పుడైనా సరే రెస్ట్ తీసుకోవడం అంత మంచిది కాదన్నమాట. సో ఎప్పుడు మొబిలైజ్ చేయాలి. ఒక వారం రోజులు రెస్ట్ తీసుకున్నారు, షోల్డర్ బ్యాగ్ ఇచ్చారు డాక్టర్ గారు, మీకు డాక్టర్ ఎందుకు బ్యాగ్ ఇస్తాడు, ఏదో నొప్పి ఉందనో లేకపోతే వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయో. కానీ 1 week అయిపోయిన తర్వాత ఇంకా బ్యాగ్ తీసేసి మొత్తం మొబిలైజ్ చేసుకోవాలి. అంటే అఫ్ కోర్స్ డిపెండింగ్ అపాన్ యువర్ అడ్వైస్, మీకు ఏం అడ్వైస్ ఇచ్చారనేది ఇంపార్టెంట్. సో షోల్డర్ పెయిన్స్కి ఎప్పుడైనా సరే 2 to 3 days రెస్ట్ ఆర్ 1 week రెస్ట్ ఎట్ ద మాక్సిమం అండ్ దెన్ స్టార్ట్ మొబిలైజింగ్. ఎంత మొబిలైజ్ చేస్తే షోల్డర్ అంత బెటర్. సో మీకున్న ప్రాబ్లం ప్రకారం మొబిలైజ్ చేసుకోవచ్చు. మీకు ఏం ప్రాబ్లం లేదు అంటే షోల్డర్ అన్ని యాక్టివిటీస్ చేయొచ్చు. యాక్టివిటీస్ చేస్తే షోల్డర్ బెటర్ ఉంటుంది. ఓవరాల్ గా ఇప్పుడు అంటే ఈ పెయిన్ తో వచ్చి ఏం చెప్తుంటారు డాక్టర్ గారు మీ దగ్గరికి? నాకు ఇప్పుడు 2 రకాలు ఉంటుంది. బాగా మూవ్మెంట్ బాగా చేస్తున్నానండి అని కానీ నొప్పి ఉంది సార్ అంటారు ఒకటి. నేను ఇంకోటి ఏంటంటే నేను జాకెట్ వేసుకోలేకపోతున్నాను, విమెన్ జాకెట్ వేసుకోలేకపోతున్నాను, జుట్టు దూకోలేకపోతున్నాను, లేకపోతే నేను షర్ట్ వేసుకునేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఈ 3 కంప్లైంట్స్ చాలా కామన్ ఉంటుంది, జాకెట్, జుట్టు దూకోవడం, షర్ట్ వేసుకోవడం. ఎందుకంటే ఇవన్నిటికి కూడా వెనకాల నుంచి చేయి తీయాలి. ఆ వెనకాల మూమెంట్ పోద్ది అనమాట ఫస్ట్, తర్వాత నెమ్మదిగా వెనకాల నుంచి మొత్తం ముందుకు వస్తుంది. సో ఆ మూమెంట్ పోద్ది. ఈ కంప్లైంట్స్ వస్తారు, ఈ జాకెట్ వేసుకోలేను, తల దూకోలేను, తల దూకోవాలంటే ఇట్లా దూకోవాల్సి వస్తుంది, మెడ వంచి దూకోవాల్సి వస్తుంది, అలాంటి ప్రాబ్లమ్స్. అప్పుడు మెడ కూడా స్టార్ట్ అవుతుంది, మెడ నొప్పి. ఎందుకంటే రోజు వాళ్ళకి ఏంటంటే ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి ఎడం చేతితో దూకోవడం అలవాటు, ఇట్లా దూకునేసరికి మెడ నొప్పి కూడా స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఫ్రోజన్ షోల్డర్ ఉన్నప్పుడు భుజం నొప్పి ఉంటుంది, వాళ్ళు చేసే పని వల్ల మెడ నొప్పి స్టార్ట్ అవుద్ది, చూపించుకోపోయేసరికి ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే డ్యామేజ్ ఏమైనా అవుతుందా? డ్యామేజ్ అంటే ఇంకా
అది బిగుసిపోయింది కదండి. ఇంక వాళ్ళ లైఫ్ స్టైల్ మారుతుంది కదా. డిపెండెన్సీ మనం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అండి? బేసిక్గా మనం ఆర్థోపెడిక్స్లో అసలు మనం ఏం చేస్తాం? సింపుల్ థింగ్, ఒక ఆర్థోపెడిక్షన్ అవసరం ఏంటంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత 55-60 వచ్చిన అవును. తర్వాత మిమ్మల్ని వేరే వాళ్ళపైన డిపెండ్ కానియకుండా ఉండడం మా బాధ్యత. దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్. ఓకే, ఒకప్పుడు ఆర్థోపెడిక్ సర్జన్స్ అంటే ఫ్రాక్చర్స్ ట్రీట్ చేయడము ఇవన్నీ ఉన్నాయి, ఇవి చేస్తాం. కానీ మోర్ ఇంపార్టెంట్ నౌ ఈజ్ టు గివ్ పేషెంట్స్ ఇండిపెండెన్స్. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎందుకంటే పిల్లలందరూ యుఎస్ లో ఉంటారు. నాకు భుజం పడిపోయింది, చేయి పడిపోయింది అని ఎవరు చూసుకుంటారు? అసలు ఎవరు రారు కదా. ఇప్పుడు మన పిల్లల్ని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయం, అది అంతే కదా. అంటే ఒక 50 ఏళ్ళ తర్వాత ఒకసారైనా వెళ్ళి చూపించుకోవాలి. డెఫినెట్ గా ఒక ఇవాల్యుయేషన్ చేయించుకోవాలి. చాలా మంది ఇప్పుడు మాస్టర్ హెల్త్ చెకప్ అని ఉంటుంది, చేయించుకుంటారు. చేయించుకుని బోన్ ప్రొఫైల్ చేయించుకుని డాక్టర్ దగ్గరకు వస్తారు. మా దగ్గరకు వస్తారు, చూడండి డాక్టర్ గారు అని అంటారు. మేము అన్ని చూస్తాం, చెప్తాం, పెయిన్స్ ఉన్నాయో లేదు చూస్తాం, ముందే చెప్తాం అనమాట. ఇవన్నీ చేయొద్దు, ఈ పనులు చేయొద్దు, లేకపోతే ఈ పనులు చేయాలి, షోల్డర్కి అయితే ఈ పనులు చేయాలి, మోకాలకైతే ఈ పనులు చేయొద్దు అని చెప్తాం. ప్రికాషన్ అది చాలా బెనిఫిట్. ఇప్పుడు యూ షుడ్ నాట్ వెయిట్ ఫర్ ద ప్రాబ్లమ్ టు హిట్ యూ. ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ద ప్రాబ్లమ్ విల్ హిట్ యూ.